హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను ఒకసారి వినుకొండ నుంచి శ్రీశైలము పగల జర్నీ పెట్టాను. ఆ వీడియో చాలా బాగా వైరల్ అయిందనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది దోరణాల. అనుకోకుండా సడన్గా మా వారు శ్రీశైలం వెళ్దాం బయలుదేరమ్మా అన్నారు. చెప్పాను కదా మేము నెలకొకసారి శ్రీశైలం వెళ్తామని చెప్పి సడన్గా బయలుదేరిపోయాము. ఇందాక మీరు చూసారు కదా, దోరణాల దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడికి మనం 9 లోపు వస్తేనే లోపలికి రాణిస్తారు. 9 తర్వాత వస్తే అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, మనల్ని రానివ్వరు అనమాట. కరెక్ట్గా మేము 8:30 కల్లా వచ్చాము అక్కడికి, మమ్మల్ని లోపలికి రానిచ్చేశారు. దోరణాల దగ్గర నుంచి శ్రీశైలము కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అనంతం జిల్లాని మన విజన్, మన 2 కళ్ళకి ఎంత ఉంటుందో అంత విజన్ దొరికిద్ది. ఈ మందు వేస్తే ఎక్కడ పెట్టినా చెక్ అంటే అంత పని పాటలేక డిపార్ట్మెంట్ లేదుగా. ఈ ఎదవల నుంచి మొదలు దిగుతారు. ఇక్కడ ట్రై చేశాడు డ్రోన్, ఇక్కడ సిగ్నల్ లేదు. చివరి శేఖర్ దగ్గర వేసాడు. ఇటు చూడు, రేపు పుల్లు వస్తారా తింటాయి. పుల్లు కాదు కానీ అడిగిపోతుంది వేస్తుంది. టైగర్ తిరుగుతాయి, ఎలుగుబంటి టైగర్ విరిగా తిరుగుతాయి. నైటు శ్రీశైలం జర్నీ చేస్తుంటే చాలా సరదాగా ఉంది. ఘాట్ రోడ్లో చల్లటి గాలి చాలా బాగా అనిపించింది అన్నమాట. మనసంతా ప్రశాంతంగా ఉంది, చాలా సరదాగా అనిపించింది. కంటిన్యూ చేయమంటుంది. అదే అదే దానికోసం అద్దాలు కూడా తీసి పెట్టిండు వాసనకి రమ్మని. మనిషి వాసన వీడియోనేగా భలే ఉంటుంది. ఎదురు బొంగులు కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడే సఫారీ ఏం చేస్తారు, లోపల వేసిపోతారు సఫారీ అంటే. తీసుకెళ్తారు, యానిమల్స్ కనపడచ్చు. నేనైతే కారులో ఉన్న ఏసీ ఆపేసేసి అద్దాలు కిందకని ఏమన్నా జంతువులు కనిపిస్తాయేమోనని చూస్తూ సరదాగా తల బయట పెట్టి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. ఎంకరేజ్ చేయాలండి. బాగా వస్తున్నాడు శంకర. మరి ఇక్కడ బాగానే ఉంది వాతావరణం. కార్న ఫాలో అవుతున్నారు అనుకుంటారు. ఈ కారే కనపడుతుంది పద్దాకులు. దాంట్లో ఏ స్మగ్లింగ్ చేస్తున్నారు, కనపడ్డారు. ఏమంటారు రాజు ఈ సఫారీ చెట్ల దగ్గర లోపల పోతారా? ఈ లెఫ్ట్ లో ఉంటుంది చూడు, అట్లు గిట్లు అన్నీ ఉంటాయి. చూపిస్తాం. మనం డబ్బులు ఇచ్చి పోవాలి లోపలికి పోయేటప్పుడు. 400 ఉంటుంది టికెట్. 8 మంది అని తీసుకెళ్తాం. అంటే వాడు వెహికల్ ఎక్కడ వెళ్ళినా 2500 3000 ఇవ్వాల్సిందే. అదేలే, 6-5 మినిమం మ్యాక్సిమం. అందరు కలిసి ఇవ్వాలా? తీసుకుంటాం. నువ్వు ఒక్కరు వెళ్ళినా 2500 ఇవ్వాలి. 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్. ఒకవేళ ఏదైనా మనకి దగ్గరకు వస్తే తీసుకొస్తారు జాగ్రత్తగా. మళ్ళీ అదేలే, మన షీల్డ్ ఫుల్ అయితే యానిమల్స్ ఓపెన్ ఉంటాయి. అయితే యానిమల్స్ ఓపెన్ లో ఉంటాయి, కనిపిస్తాయి.
నిజంగా అండి చాలా సరదాగా అనిపించింది. నేను డల్గా ఉన్నానని చెప్పి మా వారు శ్రీశైలం వెళ్దాం పదమ్మని బయలుదేరని తీసుకొచ్చారు. నిజంగా ఫస్ట్ అబ్బాయి ఎందుకు వచ్చానరా అనిపించింది. కానీ ఇలాగ సరదాగా నైట్ టైం జర్నీ చేస్తుంటే చాలా మనసు ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయ్యో రాకపోతే మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. మా వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో నాన్నగారు దేవుడి దగ్గరికి వెళ్ళారని చెప్పి, అలా డల్గున్నానని చెప్పి ఆయన తీసుకొచ్చారనమాట. మా వారికి థ్యాంక్స్ చెప్పాలి. సరే అలాగే అద్దం కిందకనేసి చూస్తూ వస్తున్నాను జంతువులు కనిపిస్తాయి అని చెప్పి. ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఇంకా ఫైనల్గా శ్రీశైలం వచ్చేసాము. కరెక్ట్గా 10:30 10:45 ఏమో అవుతుంది టైము. ఫైనల్గా శ్రీశైలం చేరుకున్నాము. ఇంకా రూమ్ తీసుకున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి పనుకొని నిద్రపోయాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దేవుడి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి ఇంక నిద్రపోయాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.